తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. తెలంగాణలో లోక్సభ ఎన్నికలపై అనేక చర్చలు జరుగుతున్నాయి. ఎవరికెన్ని సీట్లు వస్తాయనే దానిపై బెట్టింగులు కూడా నిర్వహిస్తున్నారు. అన్ని సీట్లు తమకే అని మూడు పార్టీలు చెప్పుకుంటున్నప్పటికీ సగం స్థానాలు వచ్చే అంశంపై కూడా అనుమానాలు కొనసాగుతున్నాయి. ఓట్ల బదలాయింపుపై పూర్తి విశ్వాసం లేకపోవటమే ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ కు 1-2 సీట్లకు మించి రాకపోవచ్చని, వారి ఓట్లు ఎవరికి చేరతాయనేదే ఇప్పుడు పెద్ద సమస్య అన్న చర్చ తారాస్థాయికి చేరింది. ఆ దిశగా బీఆర్ఎస్ సంప్రదాయ ఓటర్లే గెలుపోటముల్లో ఇప్పుడు కీలకమవుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో కనీసంగా 14 సీట్లు గెలుస్తామని కాంగ్రెస్ నమ్మకంతో ఉంది. డబుల్ డిజిట్ ఖాయమని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. గతం కంటే 1 సీటు ఎక్కువే వస్తుందని బీఆర్ఎస్ ఓపెన్ గానే చెబుతోంది. మూడు పార్టీలకు వాటి లెక్కలు ఎలా ఉన్నా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలహీనపడటంతో ఈసారి దాని ఓటు బ్యాంకు ఎటువైపు అనే చర్చ రాజకీయ నాయకుల్లోనే కాకుండా సామాన్య ప్రజల్లోనూ వ్యక్తమవుతోంది. అది కాంగ్రెస్ వైపు మల్లుతుందా లేదా బీజేపీకి అనుకూలంగా ఉంటుందా? పోలింగ్ రోజున ఓటింగ్ ఏ స్థాయిలో ఉంటుంది? స్వతహాగా తాను గెలవలేకపోయినా ఏ పార్టీని గెలిపిస్తుంది? ఇవి ఇప్పుడు ముమ్మరంగా జరుగుతోన్న చర్చలు అని చెప్పక తప్పదు. పైగా రాష్ట్రంలో అధికారంలో ఉండటం వల్ల కాంగ్రెస్కు కొంత అడ్వాంటేజ్ ఉందని కూడా అనుకోవాల్సిందే. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సంస్థాగతంగా బీఆర్ఎస్ బలహీనపడిపోయింది. ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తున్నారు. జూన్ 5న 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరతారంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మైండ్ గేమ్ ఆడేశారు. పైగా క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ శ్రేణులను ఉత్తేజపరిచేవారు లేరని కూడా తాజా పరిణామాలు చెబుతున్నాయి. దాంతో ఉద్యమకాలం నుంచి పార్టీ సానుభూతి పరులుగా ఉన్న ఓటర్లు ఈసారి పక్కచూపులు చూడటం ఖాయంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ తరపున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో వచ్చిన వారికి టికెట్లు ఇచ్చేశారు. 3 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్లో చేరిపోయారు. మరికొందరు ఎమ్మెల్యేలైతే సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారు. కేసీఆర్కు నమ్మిన బంట్లుగా నడిచిన వాళ్లే హ్యాండ్ ఇచ్చేశారు. బీఆర్ఎస్కు మద్దతు పలికిన ఓటర్లే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వైపుకు చూశారు. ఇప్పుడు నాయకులు కూడా అలాగే తయారయ్యారు. కాంగ్రెస్లో చేరకపోయినా వాళ్ళు పరోక్షంగా హస్తం పార్టీకి మద్దతిస్తున్నారు. తమ రాజకీయ భవిష్యత్తుకు పూలబాట వేసుకోవాలంటే ఇదొక్కటే మార్గమని భావిస్తున్నారు. కనీసం 10 స్థానాల్లో గెలుస్తామని బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్ చెప్పుకుంటున్నప్పటికీ ఆ పార్టీకి అంత సీన్ లేదని నియోజకవర్గాల్లో పరిస్థితులు చెబుతున్నాయి. ఆ పార్టీ ఓటు బ్యాంకులో చీలిక తప్పదని తేలిపోయిన తర్వాత ఆ ఓటు ఎవరికి పడుతుందనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. మెజారిటీ ఓట్లు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైపుకు వస్తాయని అంచనా వేస్తున్నారు. అందుకే బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి జారిపోకుండా కాంగ్రెస్ నేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారు. క్రాస్ ఓటింగ్ తమకు అనుకూలిస్తుందని కూడా ఎదురు చూస్తున్నారు. పోలింగ్ కేంద్రాలకు వస్తోన్న జనం ఓటింగ్ శాతాన్ని బట్టే మే 13 సాయంత్రానికి పార్టీలు ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది. పోలింగ్ పర్సెంటేజ్ పెరిగితే తమకు అనుకూలమని బీఆర్ఎస్ విశ్వసిస్తూ ఉండగా ఓటింగ్ తీరుతో సంబంధం లేకుండా తాము గెలుస్తామని కాంగ్రెస్ చెబుతోంది. ఇద్దరి మధ్య ఓట్లు చీలితే తమకు 14 సీట్లు ఖాయమని బీజేపీ విశ్వసిస్తోంది. ఏదేమైనా ఈసారి బీఆర్ఎస్కు కష్టకాలమేనని చెప్పక తప్పదు.